పరిశ్రమ వద్దు పర్యావరణమే ముద్దు అనే నినాదంతో ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమ రద్దుకై ఇక్కడ గుండెపల్లి గ్రామంలో ఆ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. మీరు వెళ్ళి ఒక నైట్ పడుకోండి, ఈ 2 నైట్లు మీరు పడుకున్న తర్వాత మాతో మాట్లాడండి. ఎంత దుర్వాసన వస్తున్నది, ఆ దుర్వాసన వల్ల వామిటింగ్స్ సెన్సేషన్, తర్వాత అక్కడ కూలీ ఎవరు రావడం లేదు. అంటే అక్కడ పత్తి బాగా పండుతుంది, మొత్తం అక్కడ రాయచూరు కర్ణాటక ప్రాంతాల నుంచి కూలీలు వలస వస్తున్నారు, టెంట్లు వేసుకుని ఉంటారు అన్నట్టు. అక్కడ వాళ్ళందరూ కూడా ఈసారి అక్కడ రావడానికి సిద్ధంగా లేరు. అట్లనే వ్యవసాయ పొలాల్లో పనిచేయడానికి రైతులు మన వాళ్ళు వెళ్తే పని చేసేటటువంటి పరిస్థితి లేదు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 12 అవర్స్ మొత్తం విపరీతమైన కంపు వాసన, దుర్వాసన వస్తుంది. తర్వాత అక్కడ వాటర్ ఇప్పుడే మారిపోయింది, కలర్ మారిపోయింది. ఆ జిన్నారము చిత్తనూరు గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు రంగు మారిపోయినటువంటి నీళ్లు వస్తున్నాయి. అంటే మొత్తం మనకు మనిషి మనుగడకు ఏదైతే అవసరమో, మీరు 3 రకాల అవసరాలు ఉన్నాయి మనకు. గాలి పీల్చుకోవాలి, ఒకటి గాలి మొత్తం కలుషితం అయిపోతున్నది. నీటిని తాగాలి, నీళ్లు మొత్తం కలుషితం అవుతున్నది. ఆహారం కావాలి మనకు, ఆహారం మొత్తం ఒకవైపు ఏమో మన ఆహారాన్ని అంతా అది మారిలాగా అదే తింటది, మరొక వైపు వ్యవసాయం అంతా కూడా పండదు. ఆ ఏరియా మొత్తం దాదాపు ఎన్ని కిలోమీటర్లు అంటే, ఇప్పుడు మేము ఈ పర్లపల్లి, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పర్లపల్లికి వెళ్ళొచ్చినాం. ఇక్కడ కేజే రామారావు సార్ మేము అందరం పోయిస్తే దాదాపు అక్కడ ఉన్న 4-5 మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఉంది పక్కనే, 60,000 లీటర్లే. అక్కడ చూస్తే వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు వాటర్ లేదు మిడ్ మానేర్ నుంచి, అక్కడ వాటర్ లేకపోతే ఏం చేశారంటే వాళ్ళు రైతులు, మీరు బోర్ ఉంది కదా, మీ బోర్ వాటర్ మాకు ఇవ్వండి, మీకు ఎంత పండుతుందని అడిగారట. అడిగితే 50,000 సంవత్సరానికి గిట్టుబాటు అవుతుంది, మేము ₹1,00,000 ఇస్తాం అని చెప్పి అట్లా 15 బోర్లు తీసుకున్నాం. 15 బోర్లు తీసుకుని వాటర్ అంతా వాళ్ళు వీళ్ళు మొదట అమ్మ మాకు 50,000 బదులు రెట్టింపు వచ్చింది కదా మంచిదే అనుకున్నారు. అట్లా 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రౌండ్ వాటర్ అంతా పోయింది. పోయిన తర్వాత ఏం చేశారు, ఆ బోర్లలో వాటర్ రాకపోతే వీళ్ళని వదిలేసి ఏం చేశారు, మిడ్ మానేర్ నుంచి కాలువ అది పైప్ లైన్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ రైతులకు 3 సంవత్సరాల లాభం వచ్చింది, కానీ తర్వాత పంట పండట్లేదు, తర్వాత గ్రౌండ్ వాటర్ పోయింది. ఆ ఏరియాలో నువ్వు వ్యవసాయం చేయలేవు, 400-500 ఎకరాలు. కాబట్టి 30 ఎకరాలలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఇప్పుడు 400 ఎకరాల్లో ఆ ఫ్యాక్టరీ మొత్తం చుట్టూ ఆయనదే. అక్కడ పంట పొలాలు లేవు, ఏం లేవు. 15 గ్రామాలకు దుర్వాసన వస్తుంది, మీకు దగ్గరనే ఉంది, మీరు చూడొచ్చు ఎప్పుడైనా. అక్కడ కూడా ఇట్లా 88 మంది మీద కేసులు పెట్టి దాదాపు 5 సంవత్సరాలు తిప్పి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుంది. కోదండరామ్ గారు వచ్చారు, సూరపల్లి సుజాత, మార్వాడి సుదర్శన్, చాలా మంది వచ్చి ఆ పోరాటం చేస్తే ఇట్లే ఒకరోజు 700-800 మంది ఫ్యాక్టరీ మీదకి పోతే ఆ తర్వాత మొత్తం కేసులు పెట్టి 5-6 మంది సీరియస్ గా ఉన్నారని చెప్పి నిర్బంధం ప్రయోగించి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కరీంనగర్ టౌన్ లో ఉంటున్నారు. చదివిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళంతా, అక్కడ ప్రజలు, ముసలోళ్ళు, పిల్లలంతా కూడా అక్కడ తరలించింది. మొత్తం రాత్రి గాను, చలికాలం గాని, వర్షాకాలం గాని విపరీతమైన ఈగలు, దోమలు వస్తాయి. మనం బయట ఉండలేము. ఆస్తమా వ్యాధులు వస్తున్నాయి, వేరు వ్యాధులు వస్తున్నాయి, దానివల్ల చచ్చిపోతా ఉన్నారు. ఇది డైరెక్ట్ గా కాదు, కంపెనీ వాళ్ళని కూడా మనం పిలుద్దాం, మాట్లాడండి, డిస్కస్ చేయండి, మీరు మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. మీరు ఎట్లా ఆర్థికంగా ఇది ఎట్లా మీకు గిట్టుతుంది, దేని నుంచి చేస్తారు, బియ్యం మీకు ఎవడు సరఫరా చేస్తాడు. ఇవాళ మొన్న మేము మామూలుగా కొనుక్కునే బియ్యం, మేము మొదట సింగిల్ పాలిష్ బియ్యం కొనుక్కునేవాళ్ళం, అవి సరిగ్గా సరఫరా కావట్లేదు, క్వాలిటీ ప్రతిసారి మారిపోతుందని ఇక మామూలు బియ్యమే కొనుక్కుంటున్నాం. మేము కొనుక్కుంటుంటే ఒక నెల క్రితం కొనుక్కున్నప్పుడు ₹58 ఉంది, మన కొంటే ₹65 అయింది. అదే బియ్యం ₹10 పెరిగిపోయింది ఒక నెల రోజుల్లో. ఎందుకు ఇంత పెరిగింది బియ్యం? ఇంత బియ్యం ఖరీదు పెరిగితే ఆ బియ్యంతో మీరు ఇథనాల్ తయారు చేయడంలో అర్థమే ఉంది. 1 కిలో బియ్యమే ఇథనాల్ ధర కంటే, ప్రభుత్వం ఇచ్చే ధర కంటే ఎక్కువ అయిపోతే ఏ బియ్యం వాడి నువ్వు ఇథనాల్ తయారు చేస్తావు? ఏ బియ్యం అంతకంటే తక్కువ ధరకు వస్తుంది? మీకు ఇథనాల్ వాడగలగాలంటే ₹5 ₹10 బియ్యం వస్తే మీరు ఇథనాల్ ఉత్పత్తి చేసుకొని లాభం చేసుకోవచ్చు. ₹5 ₹10 బియ్యం వస్తుందా? ఇంకొకటి, మీరు వరి పండించాలంటే ఎంత నీళ్లు కావాలి? 1 ఎకరా వరి సాగు చేయడానికి 5,000 ఘనపు మీటర్ల నీరు కావాలి ఒక సీజన్కి, ఒక పంటకి. అవునా కాదు? 5,000 ఘనపు మీటర్ల నీరు పండితే ఎంత బియ్యం వస్తుంది అంటే, కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి అందులో మీరు వాడే నీళ్ళు ఎంత? దాదాపు 2,500 లీటర్ల నుంచి 3,000 లీటర్ల వరకు వాడతారు. మీరు 2.2 కిలోల బియ్యం వాడుతున్నారంటే 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి బియ్యం రూపంలో మీరు వాడే నీళ్ళు ఎంత? 6,000 లీటర్ల కంటే ఎక్కువ ఉంటాయి. అన్ని నీళ్లు పెట్రోల్లో పెట్టి తగలబెట్టినట్టే కదా. నీటి కొరత మనకి చాలా ఉంది కదా ఇవాళ సమాజంలో. ఆహారం తినాలి కనుక నీళ్లు తప్పక వాడుకుంటాం, అది కానీ
పెట్రోల్ తగలబెట్టుకోవడానికి కూడా నీళ్లు తగలబెట్టుకోవటం వల్ల అర్థం ఏముంది అక్కడ? ఇప్పుడు మేము అక్కడ పోటీ చాలు చేసింది. ఇక మీరు చెప్పేది మేము చెప్పేది కరెక్టే పడుతున్నాం. ఆ ఫ్యాక్టరీకి చాలా అయినా ఏ ఊరు బతకాయి, ఇక్కడ ఏ ఊరు పోరగానే ఫ్యాక్టరీలు సుఖ బతకదు. మన జీవితం వెళ్ళిపోతుంది. పోనీ మన పుట్ట పిల్ల ఏం కాలేదు. మేము మీరు మాట్లాడింది మేము మాట్లాడింది కృష్ణ, దానికోసం ఏమైనా పోరా తయారు. ఇది ప్రారంభ దశలో ఉంది కాబట్టి దీన్ని ఆపడానికి ఏదైనా సులువైన మార్గం, తొందరగా ఆపే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పాలని మనం. ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి పోవడం జరిగింది, ఎంఆర్ఓ దగ్గరికి రెండు సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది, రాజకీయ ప్రతినిధులకు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా పూర్తిగా మేము ఆర్పిస్తామనే భరోసా ఎవరు కల్పించలేదు ఇప్పటివరకు. అయితే దీన్ని ఇప్పుడు ప్రారంభ దశలు ఉంది కాబట్టి కోర్టు ద్వారా ఏమన్నా అవుతుందా, ఏ విధంగా తొందరగా మనకు ఆగిపోతే ఆ మార్గం ఏదైనా ఉంటే చెప్పాలని మనకు. 10,000 మంది మేము ఒక 2,000 మంది మీ ఫ్యాక్టరీ దగ్గరికి మేము ధ్వంసం చేయడానికి కానీ దాన్ని కూలగొట్టడానికి కానీ వెళ్ళలేదు. కాకపోతే నిరసన, ఎందుకంటే ఒక టెంట్ వేసి టెంట్ కింద కుక్కుందామని పోయి అంటే ఫ్యాక్టరీ పనులు జరగకుండా ముందే ఒక డాంబర్ రోడ్ ఉంది, డాంబర్ రోడ్ కింద టెంట్ కింద ఒక టెంట్ వేసి దాని మీద ఒక 10,000 జనం కుక్కుంటే ఆ ఫ్యాక్టరీ పనులు ఆపకుండా కుక్కున్నామని పోయినాము. ఆ పోలీసు వాళ్ళు ఒక 100-200 మంది వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేస్తున్న భయంతో మేము అటు ఇటు తిరగడం వల్ల జనాలు ఎక్కువైపోయి మా మీద బురద జల్లి ఒక స్కార్పియో కార్ వాళ్ళే అగ్గిపెట్టుకుని వాళ్ళే డ్రమ్ములు, ఆ ట్రాక్టర్లు, ఆ పరిశ్రమ ప్రాంతాలు జేసీబీలు కానీ టిప్పర్లు కానీ అగ్గిపెట్టుకుని ఆ బురద చల్లుకొని మా మీద 60 మంది మీద కేసులు పెట్టింది ఈ రోజులలో. అన్ని రకాలుగా నష్టమే ఉంది, ఏ రకంగా కూడా లాభం అనేది లేదు. ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఎలాగైనా ఆపడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. కట్టడాన్ని ప్రారంభించారు, దాని వల్ల ప్రజలందరికీ ముఖ్యంగా రైతులకు నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరిగే కార్యక్రమం మాకు వద్దని, దానికి మద్దతు మేము అయితే రాష్ట్ర అధ్యక్షుడు, మా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారికి ఈ విషయాన్ని తెలియడం జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి, ఎత్తివేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి మద్దతుగా మేము ఎల్లప్పుడూ కూడా ఎంతమంది తెలియజేస్తూ నిర్మూలన పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి ఆ గోడలు అవి తమ్ముడు కనబడ్డది. ఇదేదో జరుగుతుందని అంతే కదా, జరుగుతుందని వీళ్ళు చూస్తుంటే జనం ఏదో సపోర్ట్ రాజధాని వీళ్ళ ఆ అరకులకు అక్కడ ఇక్కడ అంటే ఆ జిరారపులో 500-600 మంది అయిపోయారు. ఇదేమో జరుగుతుంది, గుండెం పిల్లలు కూడా కొందరు అక్కడికి చేయడం జరిగింది. వీళ్ళందరూ చూస్తున్న క్రమంలోనే ఆ గోడలాంటి కూలిపోయాడు ఏమిందో కానీ ఆ కారు దూరం ఉంటుంది. పాపం జనాలంతా కూడా ఈ రోడ్ సైడ్ ఉంటే ఆ కారు ఎక్కడో దూరం మంటలు కాలుతున్నట్టు కనబడ్డది. ఇదేదో కాలుతుందని దాంట్లో వీళ్ళందరూ కూడా ఏం చేయాలని అర్థం కాక ఇటు ఉరుకుతా ఉంటే పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర నుండి ఏం కాదు మీరు చేయండి అని సహకారం చేసిండు. ఇది నిజమా? పోలీసు వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమనకుండా మీరు చెప్పింది అంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి. వీళ్ళు ఏమనుకుంటూ దాన్ని కూలగొట్టడం మాకు సహకరిస్తున్నామని వీళ్ళు భ్రమపడ్డారు. నిజానికి వీళ్ళకైతే ఏం సంబంధం లేదు కూలగొట్టింది కానీ ఆ కారు కాలబెట్టడానికి. తీరా అది అయిపోయింది. తెల్లారు చూసే వరకల్లా మొత్తం 60 మంది మీద కేసులు అయినాయి. దాంట్లో అక్కడ లేని వాళ్ళు కూడా కొందరు మీద ఉన్నారు. ఒక్కటేం జరిగిందంటే పోలీసు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు పోలీసులు వీడియో తీసింది, మనం ఎందుకు వీడియో తీస్తుందని కొంచెం తిరగబడ్డ మాట నిజం. మమ్మల్ని వీడియో చేస్తుంటే మాకు ఏం సంబంధం లేదు కదా, మా మీద వీడియో చేసిన తిరగబడ్డది నిజం. అలా ఫోన్ గిడ గుంజుకుంటే ఎవరిలో అదే అంతే తప్ప మీ దగ్గర కూడా అది కూడా మన మీద కేసులు అయితే ఏమన్నా భయంకు అన్నారు తప్ప ఆ కూలగొట్టిన దాంట్లో రైతులు మాత్రం ఎవరు లేదనేది వాళ్ళు చెప్తున్న సమాచారం.